రుణమాఫీ కాలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుకున్నదే ఇబ్బందులు ఉండవు ఎందుకంటే వచ్చిందా లేదా? ఇబ్బంది వచ్చింది ఏమి సంవత్సరానికి 90,000 అంటే నా భాష పింఛన్ వస్తారా? పెంచినా కదా పెంచలేదు పింఛన్ ఇస్తాను చెప్పాను కదా 2,000 పింఛన్ రాకొచ్చిందా? 4,000 ఇస్తాను. 4,000 2,000 ఇస్తా అని చెప్పింది కదా. గెలుస్తుందా ఊర్లో కాంగ్రెస్ గెలుస్తుందా? మా ఊళ్ళోనా కాంగ్రెస్ అంటే చెప్పు తీసుకొని పోతారు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పోయిన ప్రభుత్వం మంచిగా ఉన్నదా ఈ ప్రభుత్వం మంచిగా ఉన్నదా? అరే పోయిన ప్రభుత్వం ఆడు ఎవరిని ఆచిండో గుట్టలు ఆచిండో గుట్టలు అమ్మిండో ఏం చేసిండో మా వ్యవసాయదారునికి అయితే 6 నెలలకు ఒకసారి రైతు బంద్ చేసిండు. ఇప్పుడు ఈ పిల్లలు దాకా నేను 7,000 చేస్తా 8,000 చేస్తా వీటికి ఇప్పుడు 2 సంవత్సరాలు అయితే 1 నెలనో 2 నెలలు అయితే 6,000 వేయలేడా? 6,000 వేసాను అమ్మ 3 ఏళ్ళకి 6,000 వేస్తే అది ఎన్నిస్తుందని ఇప్పుడు ఓట్ల షాట్ చేసిండు. ఏటుండే కొడతారు ఓట్ల షాట్ చేసిండు. ఆడి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నదా ఈ ఎలక్షన్ ముందు అది వేసినాక అరే ఇక ఎడ్యుకేషన్ మళ్ళీ కూడా వేస్తారు కానీ ఆయన మాత్రం నమ్మరు ఎవ్వరు నమ్మరు అనుకో ఏమంటే పార్టీ వేరే ఉన్నట్టున్నారు. పార్టీ ఏది కాదు నువ్వు పార్టీని కూడా అడుగు పార్టీని అయితే కూడా ఈ ఉండకూడదు కానీ నీ చూడే అది ఇది వాగ్దానాలు ఇస్తే అది పెట్టపాయ అని అంటున్నారు పార్టీలు కూడా అంటున్నారు సొంత పార్టీలు కూడా అంటున్నారు నాకేనందుకు అంటున్నా అంటే నేనేం తప్పొచ్చు కానీ ఒకటి నాకు అది పెద్ద పెద్ద ఆస్తులు ఉన్నారు. ఇక ఇది తీసుకో ఆ పోయేటప్పుడు